సినిమాల హీరో కావాలంటే అందం చందం ఉండాలి, ఎత్తు గిత్తు ఉండాలి. ఏం లేకుంటే బగ్గ పైసలన్న ఉండాలి. తాతలు తండ్రులు సినిమాలోళ్ళు అయి ఉండాలి, అప్పుడే పెద్ద హీరోలు అవుతుంటారు. ఇదంతా సినిమాలల్లో కానీ ఇప్పుడు మీకు రియల్ హీరోని చూపెడతా, అది చూసినాక మీరు కూడా వారేవ్వా అనాల్సిందే. మరి ఇంతకు గా హీరో ఎవళ్ళంటే సినిమాలల్లో హీరోని కానీ నిజ జీవితంలో సారే హీరో. ఆవు అప్పుడు కరోనా వల్ల పబ్లిక్ కు ఎంత సేవ చేసిండో అందరికి ఎరికే కదా. సార్ చేసిన సేవల్ని ఎవరన్నా మర్చిపోతారా? కరోనా కష్టకాలంలో బస్సులు, రైళ్లు, గాలి మోటార్లు పెట్టి వేల మందిని అలా సొంత ఊళ్ళకు పంపిండు. ఎవరు బస్సులు ఉండొద్దని బుక్కెడంతా అన్నం పెట్టిండు. ఆపదను వచ్చిన వాళ్ళకు సాయం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటికి కూడా. అట్టనే ఇప్పుడు ఇంకో గొప్ప కార్యం ముంగటేసుకున్నాడు మన సోను సూదన్న. అవ్వయ్యలు లేని అనాథ పొల్లగాళ్ల కొరకు, కొడుకులు లేని అనాథ అవ్వలకు, తాతలకు ఆసరైతుండు. ఆయన కొత్తగా తీసిన సినిమాకు వచ్చేటి పైకమంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇస్తానని మాట ఇచ్చిండు సారు. సంక్రాంతి ముంగట టాకీస్లకు వస్తుందట ఆయన తీసేడు కొత్త సినిమా. అందుకనే సినిమా వస్తుందని పబ్లిక్ కు చెప్పేందుకు ప్రమోషన్లకు పోయినక్కడ కుర్దుకి ముచ్చట సాలే చెప్పిండు మైకులా. ఇన్నొద్దులు గూండాగాన్ లెక్కన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు తీసిన సోనన్న కొత్తగా ఫతే అనేటి సినిమా నోదాన్ని సొంతంగా తీస్తుండట. ఆయనగా సినిమాకు డైరెక్టర్ అన్నట్టు. ఈగట తీయక సొంతంగా సినిమా తీసినా తొలత డైరెక్టర్లైనా ఈగేటుగా సినిమా నాదే కాబట్టి ఎవరిని అడిగేది లేదు. గా సినిమాకు వచ్చేటి పైకమంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇస్తా అని అనుకొచ్చిండు. మంచి ముచ్చటే. సినిమాలలో వీళ్ళను గానీ నిజ జీవితంలో సారే పెద్ద హీరో అయింది. ఇప్పుడు హీరోలు సినిమాలలో మాత్రమే చేసేటి పనులకి రియల్ హీరో బయట చేసి చూపిస్తున్నాడు పబ్లిక్ కు. సినిమాలలో హీరోలు అనిపించుకునేటోళ్ళంతా ఆస్తులు కూడా పెట్టుకుంటుంటే ఇళ్ళనని తిట్టించుకునేటి సారు మాత్రం పబ్లిక్ కు సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాలలో హీరోలు చేసేటి పనులన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడున్న హీరోలకు నువ్వు ఇళ్ళనైతేవేమో చూసుకోసారు అంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.